ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ ఏపీ వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 95,000 సంతకాలను పూర్తి చేశామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తీసుకొచ్చామని గుర్తు చేశారు. పార్టీ పైన కోపంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 17 మెడికల్ కాలేజీలు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో వాళ్ళకు అప్పగిస్తున్న సందర్భంగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు, మా జిల్లా నాయకులు, మా నగర నాయకులు, మా రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరి సహకారంతో 95,000 సంతకాలు ఇంటింటికి వెళ్ళాం. ప్రతి డివిజన్లో కూడా క్యాంపులు ఏర్పాటు చేశాం. ఈ యొక్క కార్యక్రమం పట్ల ఈరోజు ప్రజానికానికి ఒక అవగాహన కల్పించే విధంగా మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ గారు కష్టపడి ఈ రాష్ట్రంలోనే ఇప్పటికీ హైయెస్ట్గా 95,000 సంతకాలు మా తూర్పు నియోజకవర్గ నాయకులు ఒక సహకారంతో సేకరించినందుకు వాళ్ళందరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు గారు డాక్టర్లు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. మేము పూర్తి చేస్తామని చెప్పని ఆ రోజు ఎన్నికల సమయంలో ఈ కూటమి ప్రభుత్వం నాయకులు హామీ ఇచ్చారు. కానీ కేవలం వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ డబ్బులు దండుకోవటం కోసం ఈ రోజు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఈ ఒక మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారని చెప్పి ఈ రోజు ప్రజానికంకి కోపం